ఈ పత్రికా సమావేశాన్ని కొంత ధ్యానంతో చూడాలని చెప్పని కోరుతూ నేను మాట్లాడబోతా ఉన్నాను. వాస్తవానికి కొంత విముఖతతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఈ వేదిక ఉద్యమాల వేదిక. ఇక్కడ నుండి దాదాపు 50-60 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల యొక్క బాధలను, కష్టాలను, నష్టాలను, ఆ రోజున్న ఆంధ్ర నాయకత్వ నేతృత్వంలో జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తినటువంటి ఒక వేదిక ఇది. పోరాటానికి ప్రతిరూపమైనటువంటి ఒక స్థానం ఇది. ఈ స్థానం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కొంతమంది పెట్టిన పత్రికా సమావేశానికి ప్రతిఘటనగా మాట్లాడటం కూడా సబబు కాదేమో అని చెప్పని అనుకుంటూనే కుక్క కాటుకు చెప్పుదెబ్బ సమాధానం కాబట్టి ఇవాళ ఈరోజు మాట్లాడాల్సినట్టు అగత్యం ఏర్పడ్డది. కేసీఆర్ గారు ఎప్పుడు అంటుండే, ప్రతి పిచ్చోడికి సమాధానం చెప్తారు, సైలెన్స్ ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ వాయిస్ దెన్ ది వాయిస్, సో దేర్ ఫార్ బీ సైలెంట్, వై డూ యూ వాంట్ రెస్పాండ్ టు ఎవ్రీబడి అండ్ ఎనీబడి అని చెప్పని అంటుండేవాడు. కానీ ఇవాళ గత 2 రోజులుగా మా నాయకుడైనటువంటి, ఉద్యమ నాయకుడైనటువంటి హరీష్ రావు గారి పైన పిచ్చిగా ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తూ లేనిపోని క్షుద్ర పూజలంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. ఇది కేవలం హరీష్ రావు గారి యొక్క వ్యక్తిత్వ హననమే కాదు, రాజ్యాంగం నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి ఒక రాజకీయ తత్వాన్ని కూడా విధ్వంసం చేయటమే. ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడటం, ఏం మాయరోగం వచ్చిందో నాకు అర్థం కావట్లే కాంగ్రెస్ పార్టీకి. క్షుద్ర పూజలు పొలిటికల్ రిటారిక్గా మార్చుకొని వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులపైన దాడులు చేసేటువంటి నీచత్వానికి వాళ్ళ దిగజారితే, రేవంత్ రెడ్డి లాంటి ఒక దిగజారుడు మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎంతో ఔన్నత్యమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా దిగజారిపోతుంది అనటానికి వాళ్ళ నిదర్శనం. ఇవాళ కనకపు సింహాసనంబుపై శునకంబు బోలినట్టు అన్నట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం భాషలో సంస్కారం లేకుండా పేగుల భాష, కనుగుడ్లతో గోటీలాట భాష, లాగుల తొండల భాష, తల్లులను వదిలిపెట్టే, పిల్లలను వదిలిపెట్టలే, అమ్మాయిలను వదిలిపెట్టలే, అబ్బాయిలను వదిలిపెట్టలే, ఎవరిని వదిలిపెట్టకుండా చిల్లర మల్లర భాష వినియోగించి అదే రాజకీయం అన్నట్టుగా కొనసాగిన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ గాంధీ భవన్లో ఆఖరికి క్షుద్ర పూజల నేపథ్యం అంటూ ఇవాళ ప్రతిపక్ష పార్టీలపైన దాడి చేస్తూ ఉంటే ఎంత దిగజారిపోయింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని బాధతో ఇవాళ నేను ఈ పత్రికా సమావేశాన్ని పెడతా ఉన్నా. ఆ వేదిక మీద కూర్చొని వాళ్ళ క్షుద్ర పూజల గురించి మాట్లాడిన సామా రామ్మోహన్ రెడ్డి గారు, యువకుడు, రేవంత్ రెడ్డిని మెప్పియడం కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి ప్రాపకం కోసమో ఇటువంటి మాటలు మాట్లాడితే, ఆ అబ్బాయి లాయర్, ఈజ్ యువకుడు, ఈజ్ యంగ్ లాయర్, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక నాయకుడు. అద్దంకి దయాకర్ ఒక ఉద్యమకారుడు. కనీస సంస్కారం లేకుండా, రాజకీయ హేతుబద్ధత లేకుండా, సామాజిక హేతుబద్ధత లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఇవాళ చిల్లర మల్లరగా మాట్లాడితే రేవంత్ రెడ్డి ప్రాపకం ఏమైనా వస్తే రావచ్చేమో, అది కూడా నీటి మీద బుడగే, ఎందుకంటే వాడకదొబ్బి పక్కన పెడతాడు. కానీ ప్రజల్లో మీరు పలచన అవుతున్నారు, పార్టీని కూడా పలచన చేస్తున్నారనే ఒక విషయాన్ని దయచేసి మా సోదరులు గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుకుంటూ, ఆ వేదిక గాంధీ భవన్ వేదిక మీద దామోదరం సంజీవయ్య గారు మాట్లాడినారు. అదే వేదిక మీద కూర్చొని పివి నరసింహారావు గారు మాట్లాడినారు.
అదే వేదిక మీద కూర్చొని నాకు ఇద్దరు మేధావులు తెలంగాణలో అని చెప్పిన